హాయ్ గైస్, దేవరా రిలీజ్ ట్రైలర్ ఇప్పుడే చూడటం జరిగింది. మన కొరటాల గారు రిలీజ్ కి జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ముందు ఈ ట్రైలర్ ని దాచి పెట్టి మరీ మన ముందుకి వదలారు అనేది చాలా క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఫస్ట్ ట్రైలర్ చూసి డిసప్పాయింట్ అయిన వాళ్ళు, ఆ ట్రైలర్ గురించి ఇంతేనా అంతేనా ఏమిటి అది ఏదని మాట్లాడుకునే వాళ్ళందరికీ సినిమాలో ఏం ఉండబోతుంది, ఎమోషన్స్ ఎలా ఉండబోతున్నాయి, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండబోతుంది, సెటప్ ఎలా ఉండబోతుంది, అండ్ మెయిన్ గా మన ఎన్టీఆర్ గారు పర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఎరగ తీయబోతున్నారు, అనిరుద్ధ్ మ్యూజిక్ ఏ రేంజ్ లో ఆడుకోబోతున్నాడు, అండ్ ఆ టోటల్ వరల్డ్ సెటప్ ఏ రేంజ్ లో వాళ్ళు చూపించబోతున్నారు అన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఈ ట్రైలర్ 2 లో పెట్టుకొని మంచి ఫిట్టింగ్ ట్రైలర్ బిఫోర్ ద రిలీజే మన ముందుకి కొరటాల గారు వదిలారు అన్నట్టు ఈ ట్రైలర్ చూసినప్పుడు నాకైతే అనిపించింది. ఆ దేవరా వరల్డ్ ని ఏదైతే వాళ్ళు సెటప్ చేసుకున్నారో ఆ వరల్డ్ ని చాలా బ్రిలియంట్ గానే వాళ్ళు చూపించబోతున్నారు సినిమాలో అనే కైండ్ ఆఫ్ షార్ట్స్ ఇక్కడ ఈ రిలీజ్ ట్రైలర్ లో కొన్ని పడినాయి. బాగా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ కూడా హెవీగానే ఉండేటట్టు ఉన్నాయి. అసలు ఏం జరగబోతుంది వీళ్ళిద్దరి మధ్యలో, అసలు ఏమిటి వరా దేవరా వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ ని ఎలా చూపించబోతున్నారు, అసలు ఏం జరుగుతుంది మన దేవరాకి, దేవరా ఏం చేస్తాడు, వరా ఏం చేస్తాడు, అసలు వీళ్ళిద్దరూ ఏం చెయ్యబోతున్నారు, అండ్ సైఫ్ ఎలాంటి గేమ్ ఆడబోతున్నాడు అన్న కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ఈ ట్రైలర్ అయితే క్రియేట్ చేసింది. ఇదేదో కొంచెం గట్టి స్టోరీనే ఉండబోతుంది అనేటట్టు మన ఈ ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ కొన్ని షార్ట్స్ పెట్టుకున్నారు. నాకైతే ట్రైలర్ లో నచ్చిన బెస్ట్ షాట్ మన ఎన్టీఆర్ గారు డాన్స్ చేస్తే అక్కడ మన అనిరుద్ధ్ వాడిన సూపర్బ్ మాస్ మ్యూజిక్, దానికి పడిన ఆ యాక్షన్ షాట్స్ అండ్ ఈ ట్రైలర్ లో వచ్చిన కొన్ని వెరీ పవర్ఫుల్ షాట్స్. సో ఓవరాల్ గా కొంచెం గ్రాండ్ సెటప్ తోనే, కొంచెం గ్రాండ్ విజువల్స్ తోనే ఈ ట్రైలర్ లో ఆ షార్క్ గురించి కూడా కొంచెం గట్టిగానే విజువల్స్ ని వాడుతున్నారు, బానే చూపించబోతున్నారు. ఆ సీన్ ఏదో జస్ట్ మామూలుగా వచ్చేసి ఏదో అలాగా వెళ్ళిపోయే సీన్ కాదు, ఏదో ఇంపార్టెన్స్ ఉండేటట్టే ఉంది అనేటట్టు ఆ సీన్ ఉండబోతుంది అన్నట్టు ఈ ట్రైలర్ లో కూడా మనకి చూపించారు. జాహ్నవికి మరి ఏమిటో ట్రైలర్ లో ఒక్క ముక్క డైలాగ్ మాత్రమే నాకైతే ఏమనిపించింది, సినిమాలో చూద్దాం. ఆ అమ్మాయి బాగా మేనిఫెస్ట్ చేసింది, ఎరక్కొట్టేసింది అని మాట్లాడుతున్నారు కాబట్టి సో మంచి పర్ఫార్మెన్సే ఆ అమ్మాయి సినిమాలో చేసి ఉండాలి అని మనం ఊహించుకోవచ్చేమో. ఆ ప్రీ రిలీజ్ బస్ అంతా చూసి, ఆ ఇంటర్వ్యూస్ లో కంటెంట్ అంతా చూసి, ఇంకా ఓవరాల్ గా కొరటాల గారు మన ముందుకి ఒక స్ట్రాంగ్ స్టోరీని విత్ స్ట్రాంగ్ విజువల్స్ అండ్ అనిరుద్ధ్ కూడా ఎక్కడా తగ్గకుండా అతని రేంజ్ కి తగిన మ్యూజిక్ ఈ సినిమాకి మనకి ఇస్తూ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చెయ్యగలిగే సినిమానే మన ముందుకు తీసుకురాబోతున్నారు అనేటట్టు ఈ ట్రైలర్ 2 చూసిన తర్వాత అయితే అర్థమైంది. ఈ ట్రైలర్ 2 లో ఉన్న కొన్ని బిట్స్ ట్రైలర్ 1 లో వేసుంటే ట్రైలర్ 1 రియాక్షన్ కూడా అదిరిపోయేదేమో జనాలందరికీ. బట్ ట్రైలర్ 1 ని కావాలనే అండర్ ప్లే చేశారేమో. ట్రైలర్ 2 ని మన ముందుకి అసలు ఏం చూడబోతున్నాం మనం, మీరు ఇప్పుడు చూడండి అనేటట్టు చూపిస్తూ, ఇంకా రేపు పొద్దున థియేటర్ లో మన కొరటాల గారు ఏమి ఆట ఆడుకోబోతున్నారు ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ దేవరా అనేది మనం స్ట్రాంగ్ గానే చూస్తామేమో అన్న ఫీలింగ్ అయితే ఈ ట్రైలర్ కొంచెం కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చింది. అబ్బో దేవరా కొంచెం గట్టిగానే ఉండబోతుందిరో ఈ సినిమా అనేటట్టు. ఇంకా చూద్దాం. మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నదే, మరి మనకి ఇంతకు ముందు సినిమాల్లో చూసిన టెంప్లెట్ స్టోరీ కనుక లేకుండా మన కొరటాల గారి డైలాగులు ఎలాగో ఎరక్కొడతారు, మన ఎన్టీఆర్ గారు ఎలాగో పర్ఫార్మెన్స్ ఎరగ దున్నేస్తారు. కాబట్టి వీళ్ళిద్దరు కాంబినేషన్ తో అనిరుద్ధ్ కాంబినేషన్ ఇంకొక రేంజ్ లో ఉండబోతుంది. సీన్స్ సూపర్ గా ఎలివేట్ అవుతాయి. ఆ వరల్డ్ ని మనకి బాగానే చూపిస్తున్నారు. చాలా హార్డ్ వర్క్ చేశారు. కాబట్టి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసి ఒక సూపర్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేసే ఒక సినిమా అవ్వాలి. మనకి స్టోరీ కూడా చాలా కొంచెం కొత్తగానే లేకపోయినా పర్లేదు, ఇంతకు ముందు ఉన్న స్టోరీనే కొత్తగా చూపించారు మన కొరటాల గారు, ఇప్పుడు ఈ వరల్డ్ ని క్రియేట్ చేసుకుని అనేటట్టు ఈ పార్ట్ 1 ఉండాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెయిన్ గా ఆ 2 కత్తులు పట్టుకొని ఆ ముసుగు వేసుకొని ఆ అగ్నిగోళాల్లోంచి వచ్చే ఆ మనిషి ఎవరు అనేది మాత్రం చాలా ఎక్సైట్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎవరు అనేది మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆ గెటప్ ఎలా ఉండబోతుంది, ఏం చూపించబోతున్నారు మన కొరటాల గారు అనేది మాత్రం మనం వేచి చూద్దాం. సో ఓవరాల్ గా ఇంట్రెస్టింగ్
సెకండ్ ట్రైలర్ విచ్ గివ్స్ సమ్ కాన్ఫిడెన్స్ అబౌట్ ద మూవీ అండ్ ఆ వరల్డ్ ని మనకి సెటప్ చేసిన విధానం, ఆ వరల్డ్ లోకి మనం వెళ్ళబోయే విధానానికి కొంచెం మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చిన సెకండ్ ట్రైలర్ ని మన కొరటాల గారు మంచిగా ఒక 2-3 రోజుల ముందు వదిలారు. సో ఇంకా వీఆర్ ఆల్ గేరింగ్ అప్ టు వాచ్ దేవరా. నేనైతే టికెట్స్ ఆల్రెడీ తీసేసుకున్నాను. ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ఇట్ ఇన్ XT. మీరు టికెట్స్ ఆల్రెడీ తీసేసుకున్నారా? ఏ థియేటర్ లో చూడబోతున్నారు? ఐమాక్స్ లో ఎంతమంది చూడబోతున్నారు? కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. వీ విల్ డెఫినెట్లీ టాక్ అబౌట్ దేవరా ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్. 1-2 వీడియోస్ లో సరదాగా మాట్లాడుకుందాం. ఈ ట్రైలర్ చూస్తే మనకి ఏమనిపించింది, అది ఇదనేది కొంచెం కుకప్ చేద్దాం మనం కూడా సరదాని. సో అదనమాట గైస్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చా. అండ్ మీరు ఏ థియేటర్ లో చూస్తున్నారు ఈ సినిమా అనేది కింద మెన్షన్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.